వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బీసీ సదస్సు. ఈ సందర్భంగా చైర్మన్ పెరుగు వెంకటరమణ మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన జరిగింది. ఈ యొక్క కులగణనలో మన బీసీల వాటాకి చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు సాధించడానికి మనమందరం ఏకమై ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సందర్భం ఇది. ఎవరి జనాభా ఎంతో వారికి అంతే భాగస్వామ్యం కొరకు చట్టబద్ధంగా జరిగిన తెలంగాణ సమగ్ర కుల సర్వే రిపోర్టుకు మన వంతుగా మద్దతు తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కులగణన జరపాలని, బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేకూరి చైతన్య చీఫ్ అడ్వైజర్ జి నరేందర్, పాల్వంచ రామారావు, కత్తి నెక్రు గౌడ్, స్వర్ణకుమార్, గరడిపల్లి సత్యనారాయణ, చెల్ల హనుమంతు, వల్లెపు సోమరాజు, ప్రొఫెసర్ చేకూరి రమేష్, రిటైర్డ్ ఎంపీడీఓ కొండ పద్మ, మేకల సుగుణారావు, కోటేష్ యాదవ్, పద్మాచారి, ముర్రి మేకల అమరయ్య, ఏడుకొండలు బత్తుల గోపాలరావు, వై నాగేశ్వరరావు, కందిమల్ల చంద్రశేఖర్, బాజీని, తిరుపతిరావు, పెల్లూరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సదస్సును పెట్టడం జరిగింది. కారణం, మనకి బీసీలకి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తైలాలు ప్రకటించడం తప్ప ఇవ్వడం లేదు. బీసీలు ఇంతమందిని కూడా ఇంతవరకు మనకి లెక్క తెలవలేదు. ఇప్పుడు మనకి 46% ప్లస్ 10% 56% ఉంది. 42% ఇతరని చెప్పేసి క్యాబినెట్ లో పెట్టడం జరిగింది. రేపు 12వ తారీఖు కూడా దాన్ని అసెంబ్లీలో పెట్టి చట్టం చేస్తామంటున్నారు. అందుకని మనం 42% వస్తే రాబోయే రోజుల్లో ఒక నియోజకవర్గంలో బీసీలు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎంతమంది ఉంటారో ఒక నియోజకవర్గానికే మనం ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం 580 గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లాలో ఉంటే 58 గ్రామ సర్పంచులకే రిజర్వేషన్ ఇచ్చింది. ఆ విధంగా ఎంత నష్టపోయామో అంటే 10% మాత్రమే ఇంప్లిమెంట్ జరిగింది. ఈ రోజు 42% అయితే 580 గ్రామ పంచాయతీలు ఎంతమంది వస్తున్నది ఇక మీకు చెప్తున్నాను. అదేవిధంగా మనం బీసీలో జరిగే ప్రతి అన్యాయం మీద రెస్పాండ్ అవుతూ రాబోయే బీసీ రాజ్యాధికారానికి అనుకూలంగా ఉంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఖమ్మం జిల్లా బీసీ సదస్సును విజయవంతం చేసిన ఖమ్మం జిల్లా మేధావి వర్గానికి, వివిధ ఉద్యమ సంస్థల నాయకులకి ప్రత్యేకమైన అభినందనలు తెలంగాణ బీసీ జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం ఎంతో సంతోషంగా ఉన్నది. 42% రిజర్వేషన్ని అమలు జరిగితే ఈ దేశంలో పెనుమార్పులు రావడానికి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు బీసీ సమాజం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటం కోసం ఈ 42% ఏదైతే రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టబోతుందో ఈ ఆయుధంతో యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని ఈరోజు మనం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికంటే ముందుగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మన మహిళలైన మహనీయురాలైన సావిత్రిబాయి పూలే గారిని కూడా మనం స్మరించుకోవడం జరిగింది. కాబట్టి ఆ మహిళల స్ఫూర్తితోని ఈరోజు బీసీల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సంస్థలన్నిటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద స్వతంత్ర పోరాటంగా దీన్ని మలచడం కోసం పెరుగు వెంకటరమణ యాదవ్ గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో మేమంతా సిద్ధపడుతున్నాం. దానికి మేధావి వర్గం కూడా సంపూర్ణ మద్దతు ఈ సదస్సు సందర్భంగా తెలియజేసినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఖమ్మం జిల్లా బీసీ సమాజానికి ఒక విజ్ఞప్తి, మత్తు విడిచి ఇంకా ఏదో ఉన్నది అనేది భ్రమలు వీడి ఈ యావత్ సమాజాన్ని మేల్కొల్పుతూ మన వాటాకి చట్టబద్ధతే మన ఏకైక లక్ష్యంగా ఈ పోరాటంలో ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. సదస్సుకు వచ్చేసిన నా బీసీ సోదరులకు, నాయకులకు, మేధావులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయేది బీసీల యుగం. ఈరోజు దేశ ప్రధాని బీసీ అంటే పార్టీ ఏదైనా కానివ్వండి, అంటే బీసీల వైపు అగ్రవర్ణాలు అనబడే వ్యక్తులందరూ ఆలోచిస్తున్నారని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. దేశంలో సమస్యలన్నీ అయిపోయినాయి, స్కాములన్నీ అయిపోయినాయి. ఇక ఉన్న సమస్య బీసీలని ఎలా వాడుకొని వాళ్ళే మనకు రాజ్యాధికారం ఉపచెప్తారు, ఆ పరిస్థితి వస్తుంది.
సమస్య అంతా బీసీలే అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళే సాధించుకుంటే మన రాజ్యాలు పోతాయనే ఉద్దేశంతో వాళ్ళే బీసీలకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు, వాళ్ళే బీసీలకి సీఎంలు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ బీసీ కులగణన అనగానే ఎమ్మటే మోడీ గారు రాష్ట్ర సీఎంలు వాళ్ళ బీజేపీ రాష్ట్ర సీఎంలందరినీ కూడా బీసీలుగా ప్రకటిస్తుండు. అంటే ఏంటి, రెండు పార్టీలు ప్రధాన సమస్య భారతదేశ సమస్య. ఇక మనం ఎంతకాలం ఆపలేము. దీని వాళ్ళ లెక్కలు మనం చెప్పడం కంటే వాళ్ళకే తెలుసు మనం ఎంతమంది ఉన్నాము, ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలిసిపోయింది. ఈ అబద్ధాలు ఇక మనం ఆపలేమనే ఉద్దేశంతో వాళ్ళే రెండు పార్టీలే డిక్లేర్ చేసుకుంటున్నారు. దయచేసి ఇది మేధావులు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పరిణామాల వైపుగా ఆలోచించాలి. రాబోయేది తెలంగాణలో కూడా మెజార్టీ ప్రజలు బీసీలు, బహుజనులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ. కాబట్టి రాబోయేది తెలంగాణలో ఫస్ట్ ఇండియాలో పోరాటాలతో ఇస్తారా, జాతీయ పార్టీలే తప్పని పరిస్థితుల్లో ఇస్తారా, కానీ నెక్స్ట్ సీఎం బీసీఏ. ఇది ఇండియా మొత్తంలో కూడా జరగబోయే కార్యక్రమాలు కూడా. కాకపోతే వాళ్ళ పార్టీలకు అనుకూలమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటారేమో ఒకవేళ ఆ పార్టీలే ఉంటే. కానీ బీసీకి అనివార్యం సీఎంలు ఇవ్వడం. ఇది తథ్యం. అయితే మీరు అనొచ్చు లక్షల మంది రావట్లేదు, మీటింగ్లు పెడితే కోట్ల, అది అయిపోయింది. ఇదంతా సోషల్ మీడియా యుద్ధం. ఇప్పుడు జరుగుతుందంతా సోషల్ మీడియా. ఒకప్పుడు రామోజీరావులు, సంఘీయులు వీళ్ళ చేతుల్లో పత్రికలు ఉండే, ఈరోజు బహుజనుల చేతుల్లోనే సోషల్ మీడియా ఉంది. అంటే ఎవరి ఆకలేసి కేకలేస్తారో వాడే మేధావి అయిపోయాడు. కోట్లు ఉన్నోళ్ళే పత్రికలు నడిపే పరిస్థితి కాదు, సామాన్యుడి దగ్గరికి పత్రికలు వెళ్ళిపోయాయి. అయ్యే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో కంపల్సరీ బహుజనులకి రాజ్యాధికారం వచ్చేంత వరకు సోషల్ మీడియా ఊరుకోదు. ప్రతి యువకుడి సెల్లు ఒక సోషల్ మీడియా. కాబట్టి గ్రామాలలో ఉడికిపోతున్నారు. మీరెవరో అనుకుంటున్నారు ఎమ్మెల్సీలు గెలవలేదా అని. గెలుపు అంచులకు వచ్చి ఆగారు. గెలుపు అంచులకు వచ్చి ఆగితే ఎవరైతే మీరు అగ్రవర్ణాలు అనబడే వ్యక్తులు 60 ఏళ్ళ నుంచి సంపాదించిన పైసలన్నీ కూడా ఆ పార్టీలు ఖర్చు పెట్టి తాత్కాలికంగా మన ఓటు కొద్ది శాతాన్ని కొని వాళ్ళు గెలిచారు తప్ప వాళ్ళ ఇంటికాడ నిద్రపోయే పరిస్థితిలో లేరు. వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటారే. వాళ్ళ చర్చలలో ఏమొస్తుంది, అరే మనం పైసలు పెట్టి గెలిచినాం తప్ప ప్రేమతో అయితే వాళ్ళిద్దరే గెలిచినట్టు బీసీలు. పూల రవీందర్ను యాదవ్ గారు ఇద్దరే గెలిచినట్టు ఈ ఉపాధ్యాయ దాంట్లో. అలాగే మీకు బీజేపీ నుంచి కూడా ఒక ఎమ్మెల్సీ గెలిచాడు. బీజేపీకి ఓట్లు ఉన్నాయండి తెలంగాణలో? మరి ఎలా గెలిచాడు? మేధావులు బీజేపీ వైపు ఉంటారా? అలాంటిది ఎలా గెలిచారు? ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బహుజనులు అయినప్పుడు బహుజనులు బీసీలకు ఎత్తేశారు అంటే వాళ్ళు ఒక బహుజనుడి వైపు కూడా బీజేపీ చూస్తుంది. కాబట్టి బహుజనుడికి నిరాశలో ఉన్నాడు కాబట్టి బీజేపీ బహుజన ఎమ్మెల్సీకి ఇవ్వబట్టి బీసీ ఓట్లందరూ కూడా ఆ బహుజన ఎమ్మెల్సీని గెలిపించారు. కాబట్టి రాబో రోజులలో ఇది బీసీలదే. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడైనా బీసీ నాయకుడు ఎక్కడున్నాడు, బీసీ అభ్యర్థి ఎక్కడున్నాడు, ఆ అభ్యర్థికి మనం చేయాలి, వాళ్ళ ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళకు ఉద్యోగాల ప్రమోషన్లో కూడా ఎస్సీ ఎస్టీ లాగానే బీసీలకు కూడా ప్రమోషన్ కల్పించాలి. ఇంతకాలం వాళ్ళని దోపిడీ చేసుకున్నాం. వాళ్ళు ఈ రోజు అర్థమైపోయింది వాళ్ళ జీవితం ఈ రాజకీయ ముఖ చిత్రం. ఇక ఆగరు వాళ్ళు. ఆ ఉప్పెన రాకముందే వాళ్ళది వాళ్ళ గొప్ప చెప్పి వెనకుండి మనం నడిపిద్దామనే రోజులు రాబోతున్నాయి. దయచేసి దీన్ని నా బీసీ మేధావులు ప్రజలు అందరూ ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెరుగు వెంకటరమణ గారికి, చైతన్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా బీసీల అంశం చర్చించబడుతుంటున్న నేపథ్యం, ప్రజా ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాల ప్రభావంతో ఇవాళ సూర్యుని చుట్టూ నక్షత్రాలు తిరిగినట్టుగా బీసీల చుట్టూ కేంద్ర రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఖమ్మం జిల్లా బీసీల ఐక్యతా సమావేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన రోజు, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రోజు ఇవాళ నిర్వహించుకోవడం చాలా మంచి పరిణామం. ఇవాళ రాబో కాలంలో బీసీలు చైతన్యవంతమయ్యారు. బీసీలలో సామాజిక రాజకీయ చైతన్యం పెరిగింది అనడానికి నిదర్శనమే నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో బీసీ ఉద్యోగస్తులు, బీసీ ఉపాధ్యాయులు తమ సత్తా నిరూపించి మేము ఐక్యంగా ఉన్నాం బిడ్డలారా ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిక చేసిన నేపథ్యం కూడా ఇవాళ మనం చూసాం. శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో బీసీలు ఉమ్మడిగా పోటీ చేసినట్టయితే ఇవాళ తప్పకుండా
విజయం సాధించే అవకాశం ఉండేది. ఇవాళ నైతికంగా బీసీలు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పేసి చెప్పడానికి వాళ్ళ గర్వపడతా ఉన్నాం. రాబో కాలంలో ఏదైతే మండల ఉద్యమం జరిగిందో, మండల ఉద్యమంలో బీసీలే కాదు, ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒక రాజకీయ వేదిక అవసరం అని చెప్పేసి ఏదైతే మండల కమిషన్ నివేదిక సందర్భంగా ఉద్యమం జరిగిందో, ఇవాళ కూడా అదే ఉద్యమం రాబోతా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతా ఉన్నాయి. బీసీలు రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావడం తథ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీలలో ఇవాళ చైతన్యం పెరిగింది, రాజకీయ స్పృహ పెరిగింది. ఇవాళ ఈ 75 సంవత్సరాల కాలంలో రాజకీయంగా మాకు ఏం అన్యాయం జరిగిందో దానిని గుర్తించాం. రాబో కాలంలో ఆ అన్యాయం జరగకుండా చూసుకోవడానికి మా ఓట్లు మేమే వేసుకుంటాం. మా ఓట్లే కాదు, ఇప్పటిదాకా రాజకీయంగా అణచివేతకు గురైనటువంటి అణచబడ్డ సామాజిక వర్గాల ఓట్లు కూడా మేము వేయించుకొని రాబో కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో పెను సామాజిక విప్లవాన్ని సృష్టించడానికి ఈ వేదిక నాంది పలుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సంచార జాతుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ని. జై బీసీ, జై జై బీసీ. ముఖ్యంగా ఏంటంటే నెహ్రూ గారి పార్లమెంట్లో బీసీల గురించి చర్చ వచ్చినప్పుడు బీసీలు అంటే ఎవరండి అనే దగ్గర నుంచి ఇప్పుడు బీసీలు మా సీట్లు, మా ఓట్లు, మా అధికారం మేమే అన్నంత వరకు మేము ప్రయాణించాము. ఆ ప్రయాణంలో మేము ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు అవన్నీ అనుభవించాము. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే సీట్లు మావే, ఓట్లు మావే, అధికారం మాదే. కాబోయే సీఎం తెలంగాణకి కాబోయే సీఎం బీసీ ముఖ్యమంత్రి, బీసీ సీఎం అవుతారని చెప్పేసి మేము తీర్మానించుకున్నాము. బీసీ సీఎం కంపల్సరీగా అవుతాం. ఈ 3 సంవత్సరాలు మేము కంపల్సరీగా కష్టపడి మా చైతన్యపరిచి, మా బీసీ వాళ్ళందరినీ చైతన్యపరిచి మేము ఓట్లు సాధించుకొని బీసీ సీఎం, బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ముఖ్యంగా ప్రకటిస్తున్నాం. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.